ఫీవర్ తగ్గట్లేదు చాలా వారాల నుంచి. మెడలో గడ్డలా ఏర్పడుతున్నది అండ్ బాగా చుంటులు వస్తున్నాయి రాత్రిపూట. సో ఇవన్నీ లక్షణాలు మనకి క్యాన్సర్లో కూడా చూడొచ్చు. హాయ్ ఆల్, ఐఎమ్ డాక్టర్ నరేష్, కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్. సో వీటి గురించి తెలుసుకుందాం ఎందుకు ఇంపార్టెంట్ అనేది. చాలా మంది లైక్ ఫీవర్ వచ్చి మామూలుగా తగ్గుతూ ఉంటుంది, బట్ ఫీవర్ అనేది తగ్గట్లేదు, 2-3 weeks అవుతుంది, అట్లే ఉందంటే ఒక కండిషన్ ఉంటుంది లైక్ లింఫోమా లుకేమా అని చెప్పి. సో ఇందులో గడ్డలు కూడా చూస్తూ ఉంటాము. సో ఏంటంటే తొలి తెలిసినప్పుడు మనకి క్యూరేట్స్ అనేది ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో వీళ్ళలో ఏమవుతుందంటే బాగా నైట్ టైము చెమటలు రావడం, బెడ్ మొత్తం తడిచిపోవడం కావచ్చు, అలాగే బాగా వీక్నెస్, నీరసం అనేది, కారం లేకుండా నీరసం అనేది బాగా ఉండడం, అండ్ మెడల గడ్డలు కావచ్చు, అంకుల గడ్డలు కావచ్చు, గజ్జల గడ్డలు కావచ్చు, అలాగే బరువు తగ్గడం, అలాగే కొంతమందికి బ్లీడింగ్ రిస్క్ అనేది ఉండడం కావచ్చు, మచ్చలు కావచ్చు, ఇవన్నీ కూడా రిస్క్ ఉండొచ్చు. సో ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా డాక్టర్ని కావాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ లక్షణాలు అనేది నార్మల్గా అంటే నార్మల్ జ్వరాల్లో కూడా చూస్తూ ఉంటారు. ఇప్పుడు మనకి డెంగ్యూ, మలేరియా అందులో కూడా ఇట్లాంటి జ్వరాన్ని చూస్తూ ఉంటారు. బట్ 2-3 weeks అవుతుంది, మందులు వాడిన తగ్గట్లేదు అంటే ఖచ్చితంగా డాక్టర్ని కావాల్సి వస్తుంది. సో మనకి బేసిక్ బ్లడ్ టెస్ట్ ఒక సిబితోని తెలుస్తుంది. అలాగే మనకి ఏమైనా గడ్డ ఉన్నప్పుడు సూది పరీక్ష అంటారు, బాప్సీ ఆర్ ఎఫ్ఎన్ఏసి ద్వారా తెలుసుకోవచ్చు, సింపుల్ టెస్ట్ ద్వారా. సో టు కంక్లూడ్, సో ఇలాంటి లక్షణాలు జ్వరం కావచ్చు, మెల్లో గడ్డలు కావచ్చు, నీరసం బాగున్నప్పుడు ఖచ్చితంగా డాక్టర్ని కలవాల్సి వస్తుంది టెస్టుల కోసం. అందులో ఏమైనా ఉంటే ఖచ్చితంగా మీరు ఫర్దర్ ట్రీట్మెంట్ అనేది అవసరం పడుతుంది.